ఈరోజు చూడండి కాకినాడ కిచెన్లో మేము ఏం చేస్తున్నాం అంటే అండి పప్పు అది నానబెట్టకుండా మినపప్పుతో గారెలు వేసుకుంటాం కదండి. అలా కాకుండా నానబెట్టకుండా చేయకుండా మరమరాలతో మేము గారెలు వేసుకుంటున్నామండి. ఈరోజు స్పెషల్గా వేసుకుంటున్నామండి. చిన్నపిల్ల స్నాక్స్ చాలా బాగుంటాయండి, చాలా రుచిగా కూడా ఉంటాయి. మీరు చూడండి ఈ మరమరాలండి. అందులోకి కావాల్సిన పదార్థాలు చూడండి. ఉల్లిపాయ ముక్కలండి, పచ్చిమిరకాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం శనగపిండి, చిన్న సోడా, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు కలుపుతున్నాను చూడండి. ఇవి మరమరాలు కదండి. ఒక బౌల్లో తీసుకోవాలండి. తీసుకొని ఇప్పుడు కోసి తరిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఇది అల్లం, జీలకర్ర, పచ్చిమిరకాయ ముక్కలండి, ఇది కొత్తిమీర అండి, ఇది కరివేపాకు అండి. ఇవన్నీ వేస్తాం కదండి. ఇప్పుడు చిటికెడు చిన్న సోడా అండి, కొంచెం శనగపిండి అండి, ఇప్పుడు కొద్దిగా సరిపడినంత సాల్ట్ అండి, సరిపడగా సాల్ట్ అండి. ఎక్కువ తక్కువ కాదు, రుచికి తగ్గ సాల్ట్గా వేసాం కదండి. సాల్ట్ వేసాం చూడండి. కొంచెం వాటర్ వేసి కలుపుకుంటామండి. కలుపుకున్నాం కదండి. ఇలా ముద్ద అయిందండి. ఇప్పుడు గారెలు వేసుకుంటామండి. వేసేతో చూపించాలి. మరమరాలతో గారెలు అన్నాం కదండి. పప్పు అది నానబెట్టకుండా చేయకుండా చూడండి. ఇప్పుడు వేస్తున్నాను, కలిపి చూపించాను కదండి మీకు ఇందాక. మీరు అవి గారెలు పెట్టాలని అనుకునేలా ఉంటే ఇది ఇంట్లో అయిపోద్దండి. మధ్యాహ్నం మాటలు కూడా మీరు మేస్తాం. బంగాళపురంలో రావాలి చూడండి. వేసాం కదండి. దోరగా బంగాళపురం కలర్లో వేసుకోవాలండి. ఎక్కువగా మంటలు అవి పెట్టేసి మార్చకూడదండి. కానీ చాలా బాగుంటాయండి. మినపగారెల కంటే ఎక్కువగా రుచిగా ఉంటాయండి. మీరు కూడా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా ట్రై చేసి పెట్టుకొని చూసి మమ్మల్ని షేర్ చేయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చాలా బాగుంటాయండి. ఇవ్వండి వేస్తున్నాను కదండి. చూడండి, మీరు కూడా ఎవరైనా చూసిన వాళ్ళు వేసుకోండి. మరమరాలతో గారెలండి. ఏం గారెలండి? మరమరాలు గారెలండి.